పీఎంఎల్ఏ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి చెందిన 1.2 కేజీల బంగారం సీజ్ చేశారు ఈడీ అధికారులు. ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్స్కు రసీదులు లేవని, బంగారం దేశీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోలేదని ఈడీ గుర్తించింది. అక్రమ మైనింగ్ కోసం నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి పైన కూడా ఈడీ విచారణ చేస్తోంది. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డితో పాటుగా బినామీలకు చెందిన 100 రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో మైనింగ్ కేసులో మొదలుపెట్టిన దర్యాప్తు ఇంకా లోతుగా వెళ్తున్నట్టు చూస్తున్నాం. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. అవి పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో ఏదో పిఎంఎల్ఏ కేసు గతంలో నమోదు చేసినటువంటి ఈడీ మరోసారి నిన్న సోదాలు నిర్వహించింది. అతని బ్యాంక్ ఖాతాలకు సంబంధించి లాకర్లు ఓపెన్ చేసింది. పటాన్చెరులో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో కూడా 1 కేజీ 1.2 కేజీల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారాన్ని సాధించి మార్కెట్ లో అది ₹1 విలువని కూడా ఈడీ పేర్కొంది. అది ప్రధానంగా కూడా ఎమ్మెల్యే సోదరుడు, ఎమ్మెల్యే కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించి దాదాపు రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించి ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, దాదాపు 100కు పైగా ఆస్తులను ఈడీ గుర్తించింది. అయితే మరోసారి వీళ్ళ ఫోన్లన్నీ కూడా స్వాధీనం చేసినటువంటి ఈడీ ఫోరెన్సిక్స్ కోసం పరీక్షల కోసం కూడా కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా 300 కోట్ల విలువైనటువంటి ఖనిజాలు, లోహాలకు సంబంధించినటువంటి తవ్వకాల ఏదైతే వీళ్ళు చేసినటువంటి మైనింగ్ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయానికి 300 కోట్ల మేరకు కూడా గండి కొట్టారు అన్న అంశానికి సంబంధించి కూడా అనుమతులకు మించి తవ్వకాలు జరిపారు అన్న విషయానికి సంబంధించి ప్రస్తుతమైతే ఈడీ కేసు సంబంధించింది. అయితే గతంలో పటాన్చెరు పోలీసులు ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ కేసులో గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చారు. కానీ ప్రస్తుతం ఈడీ దర్యాప్తు సంబంధించి కూడా ఈ మనీ లాండరింగ్ కోణంలో కూడా పిఎంఎల్ఏ యాక్ట్ కింద కూడా కేసు నమోదు దర్యాప్తు చేసిన నేపథ్యంలో కూడా విదేశీ పెట్టుబడులు కావచ్చు, ఈ యొక్క జరిగినటువంటి బంగారం, నగలు, ఆస్తులకు సంబంధించి ఏ విధంగా సంపాదించాలన్న కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేయబోతోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు, నిధులు దారి మళ్లించాలన్న అంశాలకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యం గూడెం మైపాల్ రెడ్డి 2 రోజుల క్రితం కూడా ఈడీ దర్యాప్తుకు విచారణకు హాజరయ్యారు ఈడీ కార్యాలయానికి. నిన్న తిరిగి అతను హాజరైన తర్వాత అతని నివాసాలతో పాటు బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసిన నేపథ్యంలో కూడా మరోసారి కోట్ల రూపాయల బంగారం బయటపడిన నేపథ్యంలో కూడా వాటిపైన కూడా ఇప్పటివరకు ఆ బంగారానికి సంబంధించి ఎలాంటి రసీదులు లేవు. ఏ విధంగా ఈ బంగారం మైపాల్ రెడ్డి కుటుంబానికి అందింది అన్న అంశానికి సంబంధించి మాత్రం ఆధారాలు సేకరించడానికి వస్తుంది. ఈడీ వరకు మరోసారి అవసరమైతే మైపాల్ రెడ్డి అతని సోదరుడు, కుమారుని కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది. ఈ కేసు ప్రస్తుతమైతే మైపాల్ రెడ్డి నివాసాలపై ఈడీ సోదాలు కేసు దర్యాప్తు సంచలనంగా మారింది. ఓకే వాసు.